నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. ప్రపంచం మొత్తం నైపుణ్యాల సాధన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే ఆ ఒరవడిని మన తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు తీసుకెళ్లడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి మన యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. సో అయితే ఈ సందర్భంలో అసలు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎలా అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ఎలా అనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు. మీకేమైనా సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మి గారు నాతో పాటు ఉన్నారు. అయితే ఆవిడతో మీరు మాట్లాడాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి ఆవిడతో మాట్లాడచ్చు, మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అమ్మ. వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా మనకి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థని ఎప్పుడు స్థాపించారు, దీనికి సంబంధించి అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటారు? ఈ స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థని 1996లో అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారు దీన్ని వారి గురువైన స్వామి రామానంద తీర్థ గారి పేరు మీద స్థాపించడం జరిగింది. అప్పుడున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ సంస్థని జలాల్పూర్ విలేజ్లో పోచంపల్లి మండలం యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో దీన్ని స్థాపించారు. మొట్టమొదట దీన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో దీన్ని స్టార్ట్ చేసినప్పటికీ ఈ గ్రామీణ యువతీ యువకులకి ఈ వృత్తి విద్యలో నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క ఉపాధిని ఇంకొంచెం మెరుగుపరచాలి అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ దీన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 1996లో స్థాపన చేసినప్పటికీ ఆ కన్స్ట్రక్షన్స్కి వాటికి అంతా కూడా టైం తీసుకుని 1999 నుంచి అక్కడ కోర్సులని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 2 లక్షల పైన యువతీ యువకులకి అక్కడ వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఒక 70% వరకు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని రామానంద తీర్థ కల్పిస్తోంది. అంటే మనకి ఇప్పుడు ఈ ఉద్యోగ సాధనకు సంబంధించి అంటే ఎలాంటి నైపుణ్యం ఉంటే మనం గమ్యాన్ని అంటే ఈజీగా చేరుకోగలమంటారు? నైపుణ్యము దాని టెక్నికల్ స్కిల్ అనొచ్చు. అసలు ఎవరైనా ఏ రంగంలో వాళ్ళైనా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళాలి అంటే నైపుణ్యమే కావాలి. ఈ టెక్నికల్ స్కిల్స్ అనేవి కంపల్సరీ అందరికీ ఉండాలి. అలాగే ఈ ఒక్క టెక్నికల్ స్కిల్స్ ఉన్నంత మాత్రాన కూడా వాళ్ళు రాణిస్తారా అంటే రాణించరు. దానికి తగ్గట్టుగా సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. అలాగే ఆ క్రియేటివిటీ, అడాప్టబిలిటీ అనేది కూడా ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ 3 స్కిల్స్ ఉంటేనే కానీ వాళ్ళు సాధించలేరు. స్కిల్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. మనం ప్రతిరోజు దాన్ని డెవలప్ చేసుకుంటూ మన స్కిల్ని మెరుగుపరుచుకుంటూ ఉంటాం. అంటే స్కిల్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు, డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అంటే అది ఉద్యోగానికి సంబంధించి దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అంటారు? ఏ ఉద్యోగం చేయాలన్నా కూడా ఆ ఉద్యోగానికి తగ్గ స్కిల్ ఉంటేనే ఆ ఉద్యోగం చేయగలుగుతారు. మీరు ఇప్పుడు యాంకరింగ్ చేయాలి అంటే యాంకరింగ్ స్కిల్ ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు యాంకరింగ్ చేయగలుగుతారు. నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను అంటే ఆ టీచింగ్ స్కిల్ ఉండాలి నా దగ్గర. అయితే ఇవన్నీ మరి డే 1లో వచ్చేస్తాయా అంటే రావు. నిన్న మీరు యాంకరింగ్ చేసినట్టు రేపు చేయలేరు, ఇంకొంచెం బాగా మెరుగ్గా చేస్తారు. అంటే మీ స్కిల్ డెవలప్ అయింది. ద సేమ్ వే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్కిల్ని ప్రతిరోజు డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే చదువుతో పాటు నైపుణ్యాలు సాధించడానికి అంటే విద్యార్థులు ఏ విధంగా అంటే సంసిద్ధమై ఉండాలంటారు? ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ నెసెసరీ పార్ట్. ఏదైనా సాధనతో సమకూరుతాయి అంటారు కదా. సో ప్రాక్టీస్ అనేది ఫస్ట్ ఉండాలి. దాని తర్వాత అప్లికేషన్ని తెలుసుకోవడమే కాదు, అప్లికేషన్ని అప్లై చేయడం అది కూడా రావాలి. అలాగే సెల్ఫ్ ఆర్గనైజేషన్,
ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేయాలి అంటే మనకి ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక పద్ధతి, దీన్ని ఎలా డెవలప్ నేను చేసుకోవాలి అనేది మన దగ్గర కూడా స్టూడెంట్ దగ్గర కూడా ఉండాలి. అలాగే స్టడీ అండ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఒక నైపుణ్యం నేర్చేసుకున్నాము అయిపోయింది కాదు, దాంట్లో ఇంకా లోతుగా దాన్ని స్టడీ చేయడం రావాలి, దానిలో ఉండే ఇంకా కొత్త మెళకువలు ఏంటి అనేది తెలుసుకోవడం అనేది జరగాలి. అప్పుడు మాత్రమే ఇంకొంచెం డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. అట్లాగే ఫీడ్బ్యాక్ అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు, మన ఫీడ్బ్యాక్ మనకు తెలవాలి. అంటే నేను నిన్నటికి ఇవాళకి నా స్కిల్ ఏమన్నా డెవలప్మెంట్ ఉందా, నిన్న చేసిన దానికి ఇవాళ చేసిన దానికి నా పనిలో ఏదైనా మార్పు ఉందా అనే ఫీడ్బ్యాక్ నేనే తెలుసుకోగలగాలి. అంటే ఆ స్టూడెంటే తెలుసుకోగలగాలి. అట్లాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ప్రతి వాళ్ళ జీవితంలో, స్టూడెంట్స్ అనే కాదు ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఆ సమస్యను ఎట్లా చేస్తే మనం దాని నుంచి బయటపడతాము అనేది కొద్దిగా ఆలోచించాలి. ముఖ్యంగా ఈనాటి యువకులకి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది సరిగ్గా తెలియడం లేదు. అందుకే అమ్మ తిట్టారు సూసైడ్, పరీక్ష పోయింది సూసైడ్, లేదా అమ్మాయి ప్రేమించలేదు సూసైడ్, ఇలాంటి విపరీతమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే ప్రాబ్లంని ఎదుర్కొనే ఒక ధైర్యం కానీ ఒక అవగాహన కానీ వాళ్ళల్లో లేకపోవడం. మరి ఇవన్నీ సడన్గా వస్తాయా? రావు. ఒక స్కిల్ నేర్చుకుంటే వచ్చేస్తాయా? రావు. వీటికి కూడా మనం చిన్నప్పటి నుంచే శిక్షణ ఇస్తూ ఉండాలి. ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చి నువ్వు ఈ ప్రాబ్లంని ఎలా దాటుతావు చెప్పు అని స్కూల్ లెవెల్ నుంచే మనము కనుక శిక్షణ ఇస్తే కనుక వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఆ ధైర్యం కూడా వస్తుంది. అలాగే నెట్వర్కింగ్ అండ్ మెంటార్షిప్ అంటే అసలు అందరితో కలిసి ఉండడం. మెంటార్షిప్ అంటే మనం ఎంచుకున్న రంగంలో మనకన్నా పై వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా చాలా ముఖ్యమైన ఇది. అంటే అన్నీ నాకే తెలుసు లేకపోతే నాకు తెలిసిందే గొప్ప అనేది కాకుండా ఆ సేమ్ రంగంలో ఎవరున్నారు, వాళ్ళెందుకు అంత టాప్ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి నేనేం నేర్చుకోవాలి అనే ఒక యాటిట్యూడ్ ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని ఇంకా మరింత డెవలప్ అవ్వడానికి స్టూడెంట్కి అవకాశం ఉంటుంది. అలాగే సెల్ఫ్ అసెస్మెంట్, నన్ను నేను అసెస్ చేసుకోవాలి. అంటే నేను యాజ్ ఎ స్టూడెంట్గా చెప్తున్నాను, నన్ను నేను అసెస్ చేసుకోవాలి, నేను ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఇంకా ఎక్కడ డెవలప్ అవ్వాలి, ఎక్కడ నాకు లాస్ ఆర్ మైనస్ ఉంది, ఎక్కడ ఎక్కువ ప్లస్ ఉంది, ఎక్కడ ఎక్కువ మైనస్ ఉంది, ఏది నేను డెవలప్ చేసుకుంటే కనుక నేను ముందుకెళ్తాను అనేది తెలుసుకుని దానిలో మళ్ళీ ఒక ట్రైనింగ్ తీసుకోవడము లేదా ఒక మెంటర్ అసిస్టెంట్ తీసుకుని డెవలప్ చేసుకోవాలి. అట్లాగే టైం మేనేజ్మెంట్, ముఖ్యంగా ఈ టైం మేనేజ్మెంట్ చాలా ప్రతి స్టూడెంట్గా కాదు ప్రతి ఒక్కళ్ళకి టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే చెప్తారు కదా పెద్దవాళ్ళు, అందరికీ 24 గంటలే ఉంటాయి, కానీ సాధించిన వాళ్ళు ఎలా సాధించారు, మనం ఎందుకు సాధించలేకపోతున్నాం. సో ఇక్కడ మనం కూడా చూసుకోవాలి, ఉన్న 24 గంటల్ని మనం ఎలా వాడుతున్నాం, దేనికి వాడుతున్నాం. ఈ నాలెడ్జ్ కనుక ప్రతి స్టూడెంట్కి మనం ఒక అవగాహన స్కూల్ లెవెల్ నుంచి కలగజేస్తూ ఉంటే కనుక తప్పకుండా, ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక స్కిల్ ఉంటుంది, దాన్ని వాళ్ళు ఎలా డెవలప్ చేయాలి అనేది పాపం వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి ఈ టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ ఇలా మెంటార్స్ని పెట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళు కొద్దిగా గైడ్ చేస్తూ ఉంటే కనుక డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఇప్పుడు సంబంధించి ఏ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు, అంటే వాటికి సంబంధించి అంటే టైం పీరియడ్ ఎంత ఉంది, దానికి ఎలాంటి అర్హతలు ఉండాలి అంటారు? ఓకే, స్వామి రామానంద గ్రామీణ సంస్థ ద్వారా దాదాపుగా ఒక 17 కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. అందులో ముఖ్యమైన సెక్టార్స్ ఏంటి అంటే ఆటోమొబైల్లో మళ్ళీ 2 వీలర్ బండి అయితే ఎలా మెకానిక్ చేయాలి, 3 వీలర్ 4 వీలర్. ఈ బేసిక్ కోర్స్కి ఒక 3 నెలల సమయం పడుతుంది. దానికి ఎస్ఎస్సి పాస్ అయితే చాలు. ఎందుకు పెద్ద చదువులు అక్కర్లేదు అంటే మన గ్రామాల్లో కనుక గమనిస్తే వాళ్ళు ఎక్కువగా పెద్ద చదువులు చదవడానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్లనో లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకో వేరియస్ రీజన్స్ వాళ్ళు ముందు పై చదువులకి పెద్దగా వెళ్ళరు.
మరి అలాంటి వాళ్ళు కూడా బతకాలి అంటే ఏదో ఒక వృత్తి ఉండాలి. సో ఈ ఆటోమొబైల్ 10th క్లాస్ వాళ్ళకి సరిపోతుంది కాబట్టి దానిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ సమయం ఒక 3 నెలలు ఉంటుంది. ఆ 3 నెలల్లో ఎంతసేపు వాళ్ళకి థియరీ చెప్తారు అంటే ఒక 1 అవర్ మాత్రమే థియరీ చెప్తారు. మిగిలిన 5 అవర్స్ ప్రాక్టికల్ చేయిస్తారు. తద్వారా మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్సెస్ కాబట్టి వాళ్ళకి బాగా ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ అంటే మన ఇంట్లో హౌస్ వైరింగ్ ఎలా చేసుకుంటారు, మన ఇంట్లో ఉండే గ్రైండర్ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు, ఫ్రిడ్జ్ అవ్వచ్చు, వాటన్నిటిని ఎట్లా రిపేర్ చేస్తారు అనే దాని మీద కోర్స్ ఇస్తారు. ఇది కూడా 5 months ఉంది, 3 months ఉంది. అంటే వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి కొంతమంది 3 నెలలకే ఇష్టపడతారు కాబట్టి 3 నెలలకు సరిపడా కోర్సును వాళ్ళకి నేర్పించి పంపించడం జరుగుతుంది. లేదా లాంగ్ రన్ ఉంటాను అంటే 6 months కోర్సు కూడా ఉంటుంది. దాంట్లో ఇంకా ఎక్కువ వాళ్ళకి నేర్పించి పంపించడం జరుగుతుంది. దీనికి కూడా SSC ఉంటే సరిపోతుంది. అంటే మనకి ఈ సంస్థలో చేరడానికి ప్రాసెస్ ఏంటి అంటారు? అడ్మిషన్స్ తీసుకోవాలి అంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకా కొన్ని కోర్సులు ఉన్నాయి, నేను దాన్ని కూడా వివరించిన తర్వాత చెప్తాను. అలాగే మొబైల్ రిపేరింగ్. ఈ రోజున మొబైల్ చేతిలో లేని వాళ్ళు ఎవరు లేరు కదా, చదువుకోపోయినా కూడా మొబైల్ చేతిలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కమ్యూనికేషన్ కోసం. సో అది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అది కాబట్టి అది మొబైల్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది. అది కూడా SSC వాళ్ళకి సూటబుల్ కోర్సు. దాని తర్వాత సోలార్, ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా సోలారే కాబట్టి సోలార్ ఎలాగా ఫిక్స్ చేస్తారు, ఆ ప్యానెల్స్ అవన్నీ ఎలా ఫిక్స్ చేస్తారు అనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా SSC సరిపోతుంది. చాలా మంచి ఆలోచన ఇది సోలార్ అనేది. అంటే ఫ్యూచర్ ఏముంటుంది అనేది ముందే గెస్ చేసుకుని ఆ కోర్సులను కూడా మేము స్టార్ట్ చేస్తూ ఉంటాము. ఈ సోలార్ అండ్ ఎలక్ట్రికల్కి కొద్దిగా లింకేజ్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని కలిపి ఒక 6 months కోర్స్ కింద డిజైన్ చేశాం. అంటే ఎక్స్క్లూజివ్లీ సోలార్ కావాలంటే 3 నెలల్లోనే ఫినిష్ చేసుకోవచ్చు, అలాగే ఎక్స్క్లూజివ్లీ ఎలక్ట్రికలే కావాలంటే 3 నెలల్లో చేసుకోవచ్చు. లేదు కొద్దిగా టైం ఉంది, నేను టైం ఇస్తాను, ఒక 6 నెలలు నేను నేర్చుకుంటాను అంటే 2 కలిపి నేర్పించడం అనేది జరుగుతుంది. ఓకే, దాని తర్వాత అకౌంట్స్, టాలీ. ఈ పైసలు ఎలా ఖర్చు పెట్టాలి మళ్ళీ గవర్నమెంట్ లెక్క అడుగుతుంది కదా, వాళ్ళకి తెలవాలి, వాళ్ళకి కూడా ఎలా ఖర్చు పెట్టాలి. సో దాని మీద ఒక కోర్స్ ఉంది. అయితే దీనికి మాత్రం ఎలిజిబిలిటీ ఏంటి అంటే బీకామ్ వాళ్ళు కావాలి, కంపల్సరీ బీకామ్ పాస్ అయ్యి ఉండాలి. దాని తర్వాత బేసిక్ కంప్యూటర్స్. ఈ బేసిక్ కంప్యూటర్స్ కూడా ఇది కూడా 3 months కోర్సే. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎందుకు అంటే కొద్దిగా కంప్యూటర్ అంటే కొద్దిగా ఇంగ్లీష్ అది ఉంటుంది కాబట్టి అది చూసి అర్థం చేసుకోగల కెపాసిటీ ఉండాలి కాబట్టి ఇంటర్మీడియట్ అనేది ఒక మినిమం క్వాలిఫికేషన్ కింద పెట్టాము. వీళ్ళు ఈ బేసిక్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా వెళ్తారు. ఓకే, దాని తర్వాత ఈ కోర్స్ చేసిన తర్వాత ఇంకేమన్నా అడ్వాన్స్ కోర్స్ చేయాలంటే కూడా మా దగ్గర DTP అని కోర్స్ ఉంది. అంటే దాంట్లో ఫోటోషాప్ అని, కోరల్ డ్రా అని, పేజ్ మేకర్ అని ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారు. అవి నేర్చుకుంటే ఏంటి అంటే ఏదైనా పబ్లిషింగ్ కంపెనీస్లో వాళ్ళకి జాబ్లు వస్తాయి, లేదా స్టూడియోలో ఫోటో స్టూడియోలో ఉండొచ్చు, లేదా ఈ పాంప్లెట్లో డిజైన్ చేయడము అలాంటివి, లేదా ఫ్లెక్సీలు చేయడము అలాంటి వాటిలో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ కోర్స్ ఉంది. ఈ కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ లేని ఇల్లు అయిపోయింది ఇప్పుడు, అందరికీ దాదాపు కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఉన్నాయి. సో దాన్ని ఏ విధంగా మనం రిపేర్ చేయాలి అంటే పాడైపోయింది అనగానే వస్తువు బయటపడేయకూడదు కదా, దాన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనేది కూడా ఈ హార్డ్వేర్ కోర్సులో నేర్పిస్తారు. దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మళ్ళీ దీంట్లో కూడా 3 నెలల కోర్స్ ఒకటి ఉంది, అలాగే నెక్స్ట్ 6 నెలల కోర్స్ ఉంది. ఈ 6 నెలల కోర్సులో సెల్ ఫోను, కంప్యూటర్ హార్డ్వేర్ 2 కలిపి నేర్పిస్తారు. అలాగే అడ్వాన్స్ నెట్వర్కింగ్, ఇప్పుడంతా నెట్వర్క్ బాగా ఉంది, సో ఆ నెట్వర్క్ ఎలా చేయాలి అది స్పెషల్ కోర్స్. దాని తర్వాత సెల్ ఫోన్ కోర్స్ ఆల్రెడీ నేను చెప్పాను. టైలరింగ్,
ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో మనకి టైలరింగ్ కోర్స్ ఉంది, బేసిక్ కోర్సు. ఇందులో కూడా టైలర్ మేడ్ అనమాట. అంటే ఏంటంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ బ్లౌజ్ నేర్చుకుంటాము అంటే బ్లౌజ్ నేర్పిస్తాం, ఓన్లీ డ్రెస్సెస్ నేర్చుకుంటాము అంటే డ్రెస్సెస్, లేదా అంటే మా పద్ధతి ప్రకారము 6 months కోర్స్ ఉంటుంది. ఈ 6 months కోర్స్లో టైలరింగ్ నేర్పిస్తాము, ఎంబ్రాయిడరీ నేర్పిస్తాము, జర్దోజీ నేర్పిస్తాము, క్విల్ట్ బ్యాగ్స్ నేర్పిస్తాము. అంటే ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్ డిజైనింగ్ వరకు చూపిస్తున్నారు ముగ్గు. మరి అది కూడా ఉందా? ఫ్యాషన్ డిజైన్ కోర్స్ కూడా ఉంది. ఓకే, అంటే ముందు బేసిక్ లెవెల్ అయిన తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్కి వెళ్ళేటప్పుడు ఆ కోర్సులని నేర్పిస్తాం. దీంతో పాటు ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో బ్యూటీషియన్ కోర్స్ కూడా ఉంది మన దగ్గర. అది కూడా ఒక 2 నెలల పాటు ఉంటుంది. ఇందులో వీళ్ళకి పెద్దగా క్వాలిఫికేషన్ అవసరం లేదు, అంటే ఒక 8th class చదువుకుంటే కూడా సరిపోతుంది. దాని తర్వాత మేము ప్రతి ఉమెన్ ఆర్ లేడీ, గర్ల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తాము అంటే మీరు ఈ 4 ట్రేడ్స్ నేర్చుకోండి. మీరు మీ ఊళ్ళో ఒక షాప్ పెడితే బ్యూటీషియన్ పెట్టచ్చు, బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, ఒక మగ్గం వేస్తే మగ్గం వర్క్ చేయొచ్చు, ఒక మిషన్ పెట్టుకుంటే బ్లౌజ్ కుట్టడమో, ఫాల్స్ కుట్టడమో, పీకో చేయడమో అది చేసుకోవచ్చు ఖాళీ టైంలో. మీకు క్విల్ట్ బ్యాగ్స్ నేర్పిస్తాం కాబట్టి మీరు రకరకాల పర్సులు, బ్యాగులు తయారు చేసి మీ షాప్లోనే మీరు పెట్టుకుని మీరు అమ్మచ్చు. సో తద్వారా మీకు ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎందుకంటే జర్దోజీ అనేది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ దాన్ని ఇది ఉండదు. అప్పుడు మీరు ఎంబ్రాయిడరీ వాడండి, లేదా ఎంబ్రాయిడరీకి పెద్ద డిమాండ్ లేదు, లేదా క్విల్ట్ బ్యాగ్స్, ఇలా మార్చి చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడు త్రూఅవుట్ 365 days ఏదో ఒక బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది. మీరు పర్టికులర్గా ఉద్యోగాలకి పెద్ద వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు అనే దానికోసం దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. బ్యూటీ కోర్స్లో మెహందీ కూడా నేర్పిస్తాము. ఇప్పుడంతా కూడా చాలా ట్రెండ్ మారిపోయిందా మెహందీ పెట్టడం అనేది, కాబట్టి మెహందీ కోర్సెస్ కూడా అక్కడ నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత దీంట్లోనే మళ్ళీ చిన్న విభాగాలుగా చేసేసుకుంటూ ఉంటాం. అంటే ఎక్స్క్లూజివ్లీ మగ్గం వర్క్, ఎక్స్క్లూజివ్లీ బ్లౌజ్ మేకింగ్, అలా కూడా టైలర్ మేడ్ చేస్తూ ఉంటాము. దాని తర్వాత ఈ మీరు ఇందాక చెప్పారు ఫ్యాషన్ డిజైన్, అది ఆల్రెడీ బేసిక్ నేర్చుకున్న వాళ్ళకి అడ్వాన్స్ లెవెల్లో అది నేర్పిస్తామండి. ఇవి బ్రాడ్గా ఒక 17 కోర్సెస్ రామానంద తీర్థ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఇందాక కోర్సెస్ చెప్పారు, అంటే నాది ఒక చిన్న డౌట్, కోర్సెస్ చేస్తూ అంటే ఇందులో జాబ్ వస్తుంది ఇందులో, అదే ఇప్పుడు నిరుద్యోగులు చాలామంది ఉంటారు, వాళ్ళకి అంటే వాళ్ళు జాబ్ రావాలి అంటే వాళ్ళు ఎలాంటి కోర్స్ చేయాలంటే ఏమైనా ఉంటుందా మీ దాంట్లో ట్రైనింగ్ లాంటిది వాళ్ళకి సంబంధించి అన్ఎంప్లాయిడ్స్ వాళ్ళు? అంటే ఇప్పుడు మీరు నేను చెప్పిన కోర్సులన్నీ ఏది చేసినా మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే బాగా చదువుకొని ఉండి అవసరం లేదు కదా, జాబ్ రాక చాలా మంది ఉంటారు. అవునండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెల్ ఫోన్ కోర్స్ ఉంది, దానికి SSC చాలు. సెల్ ఫోన్ కోర్స్ నేర్చుకుంటాడు 3 నెలలు, ఒక షాప్లో వర్క్ చేస్తాడు, లేదా కొద్దిగా ఆర్థిక స్తోమత ఉంది, లేదా బ్యాంక్ లోన్ తీసుకుని, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక లోన్ ఫెసిలిటీస్ కూడా, ముద్రా లోన్స్ అని అవన్నీ ఇస్తూ ఉంటారు కదా, వాటి ద్వారా లోన్ తీసుకోవచ్చు, తీసుకుని వాళ్ళే ఒక షాప్ పెట్టుకోవచ్చు, సెల్ ఫోన్ అమ్మే షాప్ పెట్టుకోవచ్చు, రిపేర్ చేసే షాప్ పెట్టుకోవచ్చు, తద్వారా వాళ్ళు ఉపాధిని పొందుతారు. ఓకే, అంటే ఇప్పుడు దీనికి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మనకి 365 days ఎప్పుడంటే అప్పుడు రావచ్చండి. దీనికి మామూలు ఎడ్యుకేషన్ లాగా ఈ టైంలోనే రావాలి అనేది ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు. మనకి వెబ్సైట్ కూడా ఉంది, www.srtri.com. ఈ వెబ్సైట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా నేరుగా ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయండి. దాని తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మా వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఎప్పుడు కోర్సు స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళకి కాల్ చేస్తారు, కాల్ చేసి పిలుస్తారు, డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకుని ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసి అప్పుడు వాళ్ళకి కోర్సులో సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు విద్యార్థులకి ఏ విధమైన శిక్షణ ఇస్తారు మీ దగ్గరకు వచ్చిన విద్యార్థులకు సంబంధించి? ఏ విధమైన శిక్షణ అంటే, ముందు వాళ్ళు ఎంచుకుంటారు ఏ కోర్స్ కావాలి అనేది. దాంట్లో 3 నెలలు ఉంటే 3 నెలలు, సాధారణంగా 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, మ్యాక్సిమం 6 నెలలు, కాబట్టి వాటిల్లో శిక్షణ ఇస్తాము వాళ్ళు ఎంచుకున్న దాంట్లో. దాని తర్వాత
ఉట్టి ఒక సబ్జెక్ట్ ఇస్తే సరిపోదుగా, వాళ్ళ మాట తీరు ఎలా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కావాలి కదా. అందుకని సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాం. ఓకే. అలాగే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, అంటే పెద్ద ఇంగ్లీష్ కాకపోయినా అట్లీస్ట్ అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి అర్థం అవ్వాలి, లేదా వాళ్ళ కోర్స్ మెటీరియల్ని కొద్దిగా చదువుకోవాలి. ఆ చదవడం అప్పుడు అర్థం అవ్వడం రావాలి. అందుకని కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాము. దీంతో పాటు నాన్ ఐటీ అంటే కంప్యూటర్ కోర్స్ కాకుండా వేరే ఇతర కోర్సులు నేర్చుకుంటున్న వాళ్ళకైతే వాళ్ళకి కంప్యూటర్ కోర్సులో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా మల్టీ కోర్స్ అవేర్నెస్ అంటే ఏంటంటే, ఉదాహరణకి ఒక క్యాండిడేట్ సెల్ ఫోన్లో జాయిన్ అయ్యాడు. ఆయనకి సెల్ ఫోన్ సబ్జెక్ట్తో పాటు కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా నేర్పిస్తారు, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నేర్పిస్తారు, సాఫ్ట్ స్కిల్ నేర్పిస్తారు. అది కాకుండా ఈ మల్టీ కోర్స్ అంటే ఆటోమొబైల్ అంటే అసలు ఏంటి అనేది ఒక 4 క్లాసులు, సోలార్ అంటే ఏంటి, అందులో ఏ ఉంటాయి, అలాగే ఎలక్ట్రీషియన్ అంటే ఏంటి, అలా ప్రతి ట్రేడ్ మన దగ్గర ఉన్న ప్రతి ట్రేడ్లో ఒక 4 క్లాసెస్ అంటే 4 అవర్స్ 3 monthsలో ఒక 4 అవర్స్ స్పెషల్గా ఈ అవేర్నెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మి గారు మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు. ఆవిడతో మీరు మాట్లాడాలంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి ఆవిడతో మాట్లాడొచ్చు, మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అంటే ఇన్స్టిట్యూట్కి సంబంధించి, అంటే జాబ్స్ లేని వాళ్ళు కానీ, అంటే ఇంకేదైనా కోర్స్ నేర్చుకోవాలని, జాబ్ రావాలన్నా, కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా అంటే ఆవిడతో మాట్లాడి మీరు మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలామందికి చాలా రకాలుగా అంటే అన్ని రకాలుగా చేయాలి జాబ్స్ అని ఉంటుంది, కానీ కొంతమంది కొన్ని జాబ్స్ చేయలేకపోతారు. అంటే అలాంటి వాళ్ళు అంటే మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఇప్పుడు వాళ్ళకి మీరు ఇది చేస్తే బాగుంటుంది అనే డౌట్స్ కూడా క్లియర్ చేసే అవకాశం ఉందా? అవునండి. అడ్మిషన్ అప్పుడు వస్తారు కదా, వాళ్ళ యొక్క యాటిట్యూడ్, అసలు వాళ్ళ దగ్గర ఏ స్కిల్ ఉంది, ఏం నేర్చుకుందామనే ఒక ఉత్సాహం ఉంది అనేది కొద్దిగా మేము కూడా స్టడీ చేసి, నువ్వు ఇంతే చదువుకున్నావు కానీ నీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు మీ ఊళ్ళోనే ఇలా చేసుకోవచ్చు అని సజెస్ట్ చేస్తాము. దాన్ని బట్టి కూడా కోర్సుని సెలెక్ట్ చేయిస్తాము. అంటే ఫస్ట్ వాళ్ళని ఇంటర్వ్యూ తప్పకుండా ప్రతి స్టూడెంట్ని ఇంటర్వ్యూ చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ కూడా పెడతాం. అదేం పెద్ద ఏదో మార్కులు వచ్చేసి అలా అని కాదు, కానీ వాళ్ళ యాటిట్యూడ్ తెలుసుకోవడానికి కోసం ఒక చిన్న అంటే వాళ్ళకి ఎందులో ప్రావీణ్యం ఉంది, ఎందులో ఇష్టం ఉంది. ప్రావీణ్యత అనేది ఉండదు, ఇష్టం ఉండాలి. ఇష్టమైతే ఎంత కష్టమైందైనా నేర్చుకుంటాం, అది చేయగలరా లేదా అది తెలుసుకుంటాం, ఇష్టం ఉందా లేదా తెలుసుకొని వాళ్ళకు మీరు ఈ కోర్స్ చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేస్తాం. అసలు ముందు వాళ్ళ ఐడియా ఏంటి అనేది కూడా మేము తెలుసుకుంటాం. అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇక్కడికి నువ్వు అసలు ఎందుకు వచ్చావు, ఎలా తెలిసింది నీకు అనే క్వశ్చన్లు కూడా వేస్తాం. ఓకే. ఎందుకు వచ్చావు అంటే కొంతమంది ఏమో మా ఫ్రెండ్ వచ్చాడు కాబట్టి వచ్చాను అంటారు. సరే వచ్చావు, కానీ ఉద్దేశం ఏంటి, అలా మొత్తానికి వాళ్ళ ఐడియాని తీసుకుని అప్పుడు సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ శిక్షణ సమయానికి సంబంధించి అంటే మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా, ఏమైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా? కాలేజ్ అన్న తర్వాత స్టూడెంట్స్ తోటి చిన్నవి ఉంటాయి, అవేం పెద్ద సమస్యలు అని అక్కర్లేదు, అల్లరి చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉంటాము. ఇక్కడ ఏం చేస్తామంటే ముందే షీ టీం వాళ్ళని పిలిచి వాళ్ళ చేత ఒక అవగాహన క్లాస్ పెట్టిస్తాం. ఓకే. ముందే అలాగే మనకి పోచంపల్లిలో కూడా పోలీస్ స్టేషన్ దగ్గరగా ఉంది కాబట్టి ఆ ఎస్ఐ గారిని వాళ్ళని కూడా ఒకసారి పిలిచి వాళ్ళతో కూడా ఒకసారి ఒక అవేర్నెస్ అనేది ఇప్పిస్తాం అన్నమాట. ఎందుకంటే మగపిల్లలు ఆడపిల్లలు కలిసి ఒక చోట చదువుకుంటున్నారు కదా, ఈ టీవీల ప్రభావం అనుకోండి, సెల్ ఫోన్ ప్రభావం అనుకోండి, వాళ్ళ మీద దాని మీద పడుతూ ఉంటుంది. అందుకని ముందే వాళ్ళ చేత ఒక అవేర్నెస్ ఇలా ఉండాలి అని చెప్పిస్తూ ఉంటాము. అంటే ఆ క్లాసెస్ చెప్పడం వల్ల వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, కొద్దిగా భయం ఉంటుంది. ఓకే. అంటే లేదా అంటే కాలేజ్కిను ట్రైనింగ్ సెంటర్కి అంటే ముందు అసలు ఏ కోర్స్లో జాయిన్ అయినా ఫస్ట్ 3 days ఓరియంటేషన్ క్లాసులని చెప్తామండి. అంటే ఆ ఓరియంటేషన్ క్లాస్లో ఏం చెప్తాం మేము అంటే హాస్టల్లో ఎలా ఉండాలి, క్లాస్ రూమ్లో ఎలా ఉండాలి, ఆఫ్టర్ 5
మీ బిహేవియర్ ఎలా ఉండాలి, లంచ్లో లేదా లంచ్ హాల్లో ఎలా ఉండాలి అనేవన్నీ కూడా ఈ 3 days ఓరియంటేషన్ క్లాస్లో చెప్తాము. అలాగే వాళ్ళకి ఈ కోర్స్ చేసిన తర్వాత మీకు ఎక్కడెక్కడ జాబులు వస్తాయి, ఏ విధంగా మీ సంపాదనని మీరు పెంచుకోవచ్చు, మీ కెరియర్ డెవలప్మెంట్ ఇదొక్కటి సర్టిఫికెట్ వచ్చేసినంత మాత్రాన సరిపోదు, ఇంకా ఫర్దర్గా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. మన కాలర్ లైన్లో ఉన్నారు మీతో మాట్లాడడానికి. చెప్పండి. హలో. హలో, నమస్తే అండి, తేజస్వి గారు. అవునండి. చెప్పండి. మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. బ్యూటిషియన్ నేర్చుకుందాం అనేసి అనుకుంటున్నాం. ఏ ఊర్లో ఉంటారమ్మా? కరీంనగర్లో. కరీంనగర్ రండి. అది ఉచిత కోర్సు, 2 నెలల పాటు ఉంటుంది. హాస్టల్ వసతి ఉంది, అది కూడా ఫ్రీగానే ఉంటుంది. ఎక్కడండి అది? జలాల్పూర్, పోచంపల్లి మండలం. ఓకే. మీరు భూదాన్ పోచంపల్లి అని విన్నారా? విన్నామండి. భూదాన్ పోచంపల్లి మండలంలో జలాల్పూర్ విలేజ్ లో ఉంటుంది. మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? కాంటాక్ట్ నెంబర్ కూడా ఉందండి మనకి. లక్ష్మి గారు మీరు ఇన్స్టిట్యూట్ ని కాంటాక్ట్ అవ్వాలంటే 9948466111 మళ్ళీ వెబ్సైట్ 9948466111 ఈ నంబర్కి కాల్ చేసి అంటే మీరు ఇన్స్టిట్యూట్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా కాంటాక్ట్ అయ్యి మనకు లక్ష్మి గారిని కూడా మీరు మాట్లాడాలి ఇప్పుడు అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి లక్ష్మి గారితో మాట్లాడండి. అండ్ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి ఇన్స్టిట్యూట్ గురించి కూడా చాలా తెలుసుకోవచ్చు, కోర్సుల గురించి. అయితే ఇప్పుడు కాలర్ అడిగారు అంటే బ్యూటీషియన్ గురించి. అంటే ఇప్పుడు మనకి ఆవిడ బ్యూటీషియన్ గురించి అంటే తర్వాత మనకి ఈ మీరు శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చిన తర్వాత ఎటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు వాళ్ళకి? అంటే ఎస్పెషల్లీ బ్యూటీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు ఏంటి అంటే సాధారణంగా వాళ్ళ ఊళ్ళల్లో పెట్టుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారండి. అయినా కూడా కొద్దిగా మేము కూడా ఎంక్వైరీ చేసి ఆల్రెడీ ఉన్న బ్యూటీ పార్లర్ వాళ్ళతోటి కాంటాక్ట్ చేసి వీళ్ళని కొద్దిగా ట్రైనీగా పెట్టుకోమని అడుగుతూ ఉంటాము. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా అలా పెట్టిస్తూ ఉంటాము. అంటే మీరు ఆ సంస్థలతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో లింక్ చేసుకుని వీళ్ళని పెట్టుకోండి కొన్ని రోజులు, కొద్దిగా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఓన్గా పెట్టుకుంటారు అని. కొంతమంది ఫ్రీగానే చేయించుకుంటారు, కొంతమంది కొంత డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. అంటే ట్రైనింగ్ కోసం ఖచ్చితంగా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రస్తుతం ఏ కోర్సులకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు మనకి సంబంధించి? గవర్నమెంట్ ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి అయితే కనుక చాలా ఉన్నాయండి. అలాగే ప్లంబింగ్ ఒకటి బాగా డిమాండ్ కోర్సు, కానీ అన్ఫార్చునేట్ ఏంటి అంటే ప్లంబింగ్కి ఎక్కువగా మొగ్గు చూపట్లేదు స్టూడెంట్స్, కానీ మంచి డిమాండ్ ఉన్న కోర్సు. అలాగే ఎలక్ట్రీషియన్స్కి కూడా చాలా డిమాండ్ ఉంది. అలాగే సెల్ ఫోన్ వాళ్ళకు కూడా డిమాండ్ ఉంది, కంప్యూటర్ హార్డ్వేర్ కూడా డిమాండ్ ఉంది. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కూడా, ఎందుకంటే బిల్లింగ్స్ చేయడానికి లేదా ఏదైనా టైప్ చేసి పెట్టడానికి వాటన్నిటికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. అంటే మనకి మీరు అంటే గవర్నమెంట్ సహాయంతో ఏమైనా కోర్సులు చేయిస్తున్నారా, లేకపోతే వేరే ప్రైవేట్ సంస్థల ద్వారా కోర్సులు ఏమైనా అంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని కోర్సులు నిర్వహిస్తున్నారా? అంటే ఇప్పుడు మన సంస్థ ద్వారా జనరల్ కోర్సులు ఉంటాయండి, అది మన ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ దాన్ని బట్టి ఫ్రీ కోర్సులే మనం ఇస్తున్నాము. అది కాకుండా మనకి ఇంకొక ప్రోగ్రామ్ ఏముంది అంటే DDGKY ప్రోగ్రామ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది. దాని ద్వారాగా అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఒక 40% ఇస్తారు, సెంట్రల్ వాళ్ళు ఒక 60% ఇస్తారు కంబైన్డ్గా. ఆ ప్రోగ్రామ్ ద్వారా కూడా మనం ఒక 7 కోర్సులకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఆ కోర్సులో ఏంటి అంటే ఒక నియమం ఏంటి అంటే కోర్స్ అయిపోయిన తర్వాత కంపల్సరీ జాబ్ చేయాలి. ఓకే, అయితే ఈ 100% ప్లేస్మెంట్ మేము ఇవ్వగలుగుతున్నాం. అయితే వీళ్ళకి ప్లేస్మెంట్లన్నీ ఎక్కడొస్తున్నాయి అంటే మాదాపూరు, హైటెక్ సిటీ అలాంటి ప్లేసుల్లో వస్తాయి. అయితే దాదాపు ఒక 60% వరకు వెళ్ళిపోతారండి. మిగతా మరి 40% ఏంటి అంటే వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు చేసి వెనక్కి వచ్చేస్తారు. ఎందుకు వచ్చేస్తున్నారు అనేది మేము కొద్దిగా ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళకి స్టార్టింగ్లో ఎంత ఇస్తారు శాలరీ, ఒక 10,000
12,000 అలా మ్యాక్సిమం 20,000 డిపెండ్స్ ఆన్ దేర్ స్కిల్. అయితే 10,000 12,000 వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తారు. ఎందుకు అంటే అక్కడ హాస్టల్, రూమ్ రెంట్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. సో దానిలో వాళ్ళకి ఎక్కువ మిగలట్లేదు కాబట్టి మా ఊర్లోనే చేసుకోవచ్చు అని వెనక్కి వస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్ వాళ్ళు వెనక్కి వస్తారు. ఎందుకు అంటే కాంట్రాక్టుల దగ్గర చేస్తే కనుక వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఉద్యోగం కన్నా సెల్ఫ్ చేసుకోవడమే మంచిది అనే ఉద్దేశంతో వాళ్ళు వెనక్కి వస్తారు. అంటే అది నథింగ్ రాంగ్, కాకపోతే ఇది ఒక కన్స్ట్రెయింట్, కంపల్సరీ జాబ్ చేయాలనే కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా మేము ఫెయిల్యూర్ని చూస్తున్నాం. ఈ DDUGK ద్వారా ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అందులో ఇద్దాము అంటే అక్కడ కూడా ఒక కన్స్ట్రెయింట్ ఏమో వస్తుంది అంటే ఈ ఆడపిల్లలు ఎవ్వరూ కూడా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి వెళ్ళి వర్క్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. మేము ఇంతకన్నా మా ఊళ్ళోనే మేము ఎక్కువ చేసుకుంటాం అంటారు. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా మా పిల్లల్ని పంపించము అంటారు. కాబట్టి ఈ ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఈ స్కీమ్లో చేయడానికి వాళ్ళకి పెద్దగా అవకాశం ఉండదు. అదొక కన్స్ట్రెయింట్ ఉంది అక్కడ. మిగతా వాళ్ళందరికీ కూడా మంచిగానే ఉద్యోగాలు వస్తాయి. హార్డ్వేర్ దాంట్లో మినిమమే 14,000 శాలరీ వస్తుంది స్టార్టింగ్లోనే వాళ్ళకి. కాబట్టి కొద్దిగా ఉత్సాహంగానే ఉంటారు. అంటే మీ సంస్థ ఒకే చోటు ఉందంటారా, లేకపోతే ఇంకేమైనా అనుబంధ సంస్థలు ఇంకేమైనా ఉన్నాయా? ప్రధాన సంస్థ జలాల్పూర్లోనే ఉందండి. దీనికి అనుబంధంగా ఒక 50 ఎక్స్టెన్షన్ సెంటర్లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఒక 34 సెంటర్స్ 10 జిల్లాల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. అంటే మనకు అంటే 10 జిల్లాలు అంటే ఏ జిల్లాల్లో ఉండొచ్చు? నల్గొండ ఉందండి, హుజూర్ నగర్ ఉంది, దాని తర్వాత ఇటుకు వచ్చే మహబూబ్ నగర్ ఉంది, ఆదిలాబాద్ ఉంది, అలా ఉన్నాయండి సెంటర్ ఆల్మోస్ట్. అంటే అక్కడ కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయా? లైక్ అంటే అక్కడ ఎక్కువగా చేసేది ఈ ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్సే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఆ ఉమెన్ టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ ఇలాంటివన్నీ నేర్చుకుని వాళ్ళు సొంతంగా చేసేసుకుంటూ ఉంటారు. అక్కడ జస్ట్ నేర్చేసుకొని వాళ్ళే సొంతంగా చేస్తారు. ఎందుకంటే అదే ప్లేస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఒక 2 కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయండి. హుజురానగర్ అదొక ప్లేస్ ఉంది కదా, అక్కడ ఒకటి ఉంది. దాని తర్వాత కొల్లాపూర్, ఆదిలాబాద్లో కూడా రీసెంట్గా ఒక కంప్యూటర్ సెంటర్ని స్టార్ట్ చేశాము. అక్కడ చేసే పిల్లలకి ఉద్యోగాలు కూడా 100% ప్లేస్మెంట్ వస్తాయండి వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏదైనా డీమార్ట్లోనో లేకపోతే ఎనీ సూపర్ మార్కెట్లోనో అలా కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మీరు ఇందాక చెప్పిన డాటా ఎంట్రీకి చాలా ఉన్నాయి జాబ్స్. ఎందుకంటే ఎక్కువ సూపర్ మార్కెట్స్ ఎక్కువ బిల్డింగ్స్ చేస్తారు కాబట్టి బాగా మంచి అవకాశాలు వాళ్ళకి వస్తాయి. అయితే అంటే మనకి ఇప్పుడు ఈ సంస్థకి సంబంధించి ఉపాధి ఏ విధంగా ఉంటుంది? అక్కడ నేర్చుకున్న వారికి ఉపాధి ఎలా ఉంటుంది? డిఫరెంట్ కంపెనీలు వస్తాయి కదా మన దగ్గరికి. అంటే ఇప్పుడు సపోజ్ ఆటోమొబైల్ ఉందనుకోండి, టీవీఎస్ వాళ్ళతో టైఅప్ ఉంటుంది. ఆ టీవీఎస్ వాళ్ళు వచ్చి మన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. టీవీఎస్ కంపెనీ ఒక డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తారు. అలాగే హార్డ్వేర్ ఉందనుకోండి, జియో వాళ్ళు తీసుకుంటారు. అలా కంపెనీస్ అన్నీ వస్తాయి మన దగ్గరికి, సెలెక్ట్ చేసుకుంటారు. లక్ష్మి గారు, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం, ఇందాక చెప్పారు మీరు ఒక విద్యార్థికి సంసిద్ధత ఉండాలి అంటే దాని గురించి మీరు ఏం చెప్తారు? అదే ఇందాక చెప్పినట్టు ప్రాక్టీస్ ఉండాలనుకున్నాం, సెల్ఫ్ ఆర్గనైజేషన్ ఉండాలనుకున్నాం, స్టడీ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలనుకున్నాం, ఫీడ్బ్యాక్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉండాలి, మెంటర్షిప్ ఉండాలి, అలాగే సెల్ఫ్ అసెస్మెంటు, టైం మేనేజ్మెంట్ ఉండాలి ప్రతి విద్యార్థికి అనుకున్నాం. అయితే దీన్ని ఇంకా సింపుల్గా ఆలోచిస్తే, ఏమి చదువుకోని ఒక గృహిణి ఆవిడకి ఇవన్నీ ఉన్నాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్. ఆవిడ ముందు వంట ఏదైనా మొదలెట్టేటప్పుడు ఈరోజు ఒక కూర చేసింది అంటే దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ దాని నైపుణ్యత ఆవిడ పెంపొందించుకుంటోంది. కానీ ఆవిడేం చదువుకోలేదు, అంటే ఆవిడకి ఆల్రెడీ ఆ స్కిల్ ఉంది. అట్లాగే ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు ఆవిడ ఇల్లు ఎలా సర్దుకోవాలి, ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అనేది ఆవిడకి తెలుసు. అట్లాగే
ఎలా ఎక్స్ప్లోర్ అంటే ఈ కూర ఇలాగే చేయాలా, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆవిడ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ కూర ఏదన్నా పాడైపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎలా దాన్ని రిపేర్ చేయాలి. దాని తర్వాత ఆవిడ సెల్ఫ్ అసెస్మెంట్, ఈరోజు నేను బాగా చేయగలిగానా చేయలేకపోయానా, ఇంకెంత బాగా చేయొచ్చు ఈ వంటకం అనేది కూడా ఆవిడ ఆలోచించుకుంటుంది. దాని తర్వాత అలాంటిది ఏదన్నా నేర్చుకోవాలనుకున్నప్పుడు తన తల్లినో తన అమ్మమ్మనో మెంటర్షిప్ కింద తీసుకుంటుంది. వాళ్ళ యొక్క సలహాతోటి ఫర్దర్గా ఇంకొంచెం డెవలప్ చేసుకుంటుంది ఆవిడ. అట్లాగే సెల్ఫ్ అసెస్మెంట్, నేను ఎంత బాగా నిర్వహించుకోగలుగుతున్నా అనేది ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. దాని ముఖ్యంగా టైం మేనేజ్మెంట్, పొద్దున్న 8 గంటలకల్లా పిల్లలకి పంపించాలి అంటే నేను ఎప్పుడు లేవాలి, ఎలా చేసుకోవాలి అనేది ప్లానింగ్ ఉంది. అంటే ప్రతి స్త్రీకి లేదా ప్రతి పురుషుడికి ఇవన్నీ స్కిల్స్ ఆల్రెడీ బిల్ట్ ఇన్, చదువుకోకపోయినా దీన్ని ప్రతి చోట అప్లై చేయడం రావాలి. లైఫ్ స్టైల్లోనే ఉంది అసలు, మన వాళ్ళు బిల్ట్ ఇన్ పెట్టేశారు, మన జీన్లోనే ఉంది అది ఎలా చేసుకోవాలి అనేది. కానీ అది ఒక్క చోటికే పరిమితం కాకుండా ప్రతి చోట కనుక అప్లై చేసుకోగలిగితే ఈ స్కిల్ని డెవలప్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది. బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు రిచ్ అవుతారు అంటారు. సో ఒక ఉద్యోగంలో బాధ్యత తీసుకుంటే ఉద్యోగంలో రిచ్ అవ్వచ్చు, అంటే పై ప్రమోషన్ తీసుకోవడం చేసుకోవచ్చు. ఒక విద్యార్థి తన ఎంచుకున్న సబ్జెక్ట్ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆ సబ్జెక్ట్లో తను రిచ్ అవ్వచ్చు. సో ఎక్కడైనా ఈ స్కిల్స్ ఉంటాయి, దాన్ని వాడడం రావాలి. అది ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి తెలియాలి. ఉదాహరణకి న్యూటన్ చెప్పారు యాక్షన్కి ఈక్వలెంట్ రియాక్షన్ ఉంది అని. అందరం చదువుకున్నాం మనం కూడా 8th క్లాస్లోనే. ఇప్పుడు లా వచ్చేసింది. అదే 8th క్లాస్లో ఈ లాని నీ లైఫ్కి ఎట్లా అప్లై చెయ్యాలి అని అప్పుడే ఒక అవగాహన కలిగించుంటే డిఫరెంట్గా ఉండేది క్యాండిడేట్ యొక్క ఇది. అంటే నువ్వు ఏ యాక్షన్ చేస్తే ఏ రియాక్షన్ వస్తుంది అనేది నీ లైఫ్లో, అంటే ఒరే అల్లరి చేస్తే దెబ్బలు పడతాయిరా అని ఆ రోజే టీచర్ ఈ సూత్రాన్ని లైఫ్కి ఎట్లా అప్లై చేయాలో నేర్పించి ఉండుంటే డిఫరెంట్గా ఉండేది. అంటే స్కూల్ లెవెల్ నుంచే ఎడ్యుకేషన్ దాంట్లో స్కిల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ముఖ్యంగా సాఫ్ట్ స్కిల్స్ని ముందు నుంచే మనం కనుక ట్రైన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా బాగా వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో రాణిస్తారని నా అభిప్రాయం. అంటే ఇంకొక చిన్న డౌట్ అండి, ఇప్పుడు దీనికి సంబంధించి ఇన్స్టిట్యూట్కి సంబంధించి మీరు ఇందాక చెప్పారు వస్తారు, వాళ్ళ స్కిల్ని బట్టి మేము జాబ్ వాళ్ళకి తెలియకపోయినా మీరు డిసైడ్ చేస్తారు, వాళ్ళకి చెప్తామని. అంటే దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? అంటే ఇప్పుడు మామూలు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఉంటుందా? మామూలుగా అయితే కనుక దీంట్లో 18 to 25 వరకు తీసుకుంటారండి, వాళ్ళకి మామూలే. కానీ ఒక్కవేళ ఎప్పుడైనా ఏజ్డ్ పర్సన్స్ వస్తే ఈ DDGK ప్రాజెక్ట్లో తీసుకోలేరు, కానీ వాళ్ళకి జనరల్ ట్రైనింగ్ ఇస్తారు. 35 ఏజ్ ఉన్నా సరే వాళ్ళకి జనరల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ స్కిల్ నేర్పించి పంపిస్తారు. ఓకే, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. మనకి హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే, హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఉషా గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇప్పుడు మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నామండి. నమస్తే. మీ ప్రోగ్రామ్ వింటున్నాను, బాగుంది. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ లో లేడీస్ కి రకరకాలైన ప్రోగ్రామ్స్ చెప్తున్నారు కదా, కోచింగ్స్ ట్రైనింగ్ అవి. అవునండి. అట్లాగే లేడీస్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఉంటారు కదండి, విజన్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీరు ఏమైనా కోర్సులు అవి డిజైన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. అంటే విజన్ లేని వాళ్ళు కూడా కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసిన వాళ్ళు, కంప్యూటర్ వచ్చిన వాళ్ళు, వితౌట్ మౌస్ ఆపరేట్ చేసిన వాళ్ళు, అంటే వాళ్ళకు కూడా ఏదో ఒక స్కిల్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళ గురించి కూడా ఏమైనా ఉన్నాయా? మీరు ఏమైనా దాని గురించి చెప్తారా? అంటే ఇప్పటి వరకు అలాంటిది చేయడం జరగలేదండి. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇక ముందు మేము ఆలోచన అది కూడా చేస్తాము. అంటే మామూలుగా కొద్దిగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్
అంటే కొద్దిగా కాళ్ళు లేకపోతే చెయ్యి సరిగా లేని వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ మరి విజన్ లేని వాళ్ళైతే ఇంతవరకు రాలేదండి. కాబట్టి దాని మీద కూడా కొద్దిగా మేము దృష్టి పెడతాం. అంటే అంధ విద్యార్థులకు అవకాశాలు కల్పించమని బాగుంటుందని అంటున్నారు. అంటే చాలా మంది వాళ్ళు కూడా ఈ టైపింగ్ అని నేర్చుకుంటూ ఉంటారు. అవును, అంటే ఇప్పుడు మామూలుగా మాటలు రాని వాళ్ళు, కొంచెం చెవులు వినిపించని వాళ్ళు కూడా వస్తారండి. వాళ్ళు వస్తారు, వాళ్ళకి నేర్పిస్తాం. ఇప్పటి వరకు మరి ఈ విజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రాలేదు కాబట్టి ఆలోచిస్తామమ్మా మీరు చెప్పింది కూడా. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మాటలు అంటే వాళ్ళకి నేర్పిస్తారన్నారు కదా, వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ కోర్సెస్ నేర్పిస్తున్నారు? అంటే ఇదే కోర్స్ నేర్పిస్తామండి. ఓకే, కాకపోతే వాళ్ళకి కొద్దిగా రాసి చూపించడము, అంటే వాళ్ళకి విజన్ ఉంది కాబట్టి రాసి చూపించడము, టైపింగ్ నేర్పించడము చేసేస్తారు ఎక్కువగా. వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ ఉంటుంది కదా, మేము తెలుగులో ఇస్తాము, ఇంగ్లీష్లో ఇస్తాము. ఒకవేళ ఇంగ్లీష్ చదవడం రాకపోయినా తెలుగు చదువుకుంటారు. బైలింగ్వెల్ అన్నమాట, రెండిట్లో ఇస్తాం కాబట్టి చదువుకుంటారు. ఓకే ఓకే. అయితే అంటే ఇప్పుడు మనకి ఈ సంస్థకు సంబంధించి అంటే మీరు నిర్వహిస్తున్న కోర్సులు ప్రస్తుతం అంటే అవసరాలకి అనుగుణంగా ఉండేలా చేస్తున్నారా, లేకపోతే అంటే పరిశ్రమలతో భాగస్వామ్యం చేసుకోవడానికి అంటే అట్లాంటి వాళ్ళతో చేసుకొని జాబ్స్ కల్పిస్తున్నారా? అంటే ఇంకా పూర్తిగా ఇండస్ట్రీ లింకేజ్ అనేది పూర్తిగా జరగలేదండి. కొద్దిగా దానికి మాకు ప్రభుత్వం యొక్క సహకారం కూడా కావాలి. ఎందుకంటే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి రావు కదా. అయినా కూడా మా లెవెల్లో, మా పరిధిలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మేము ప్రయత్నం చేస్తున్నాము. హెచ్ఆర్స్ వాళ్ళతోటి మాట్లాడడము, కన్సల్టెంట్స్ తోటి మాట్లాడడము, అంటే ఏ సిలబస్ ఉంటే, ఏ నాలెడ్జ్ ఉంటే ఈ క్యాండిడేట్కి ఆ కంపెనీలో ఉద్యోగం వస్తుంది తెలుసుకుని దానికి అనుగుణంగా మేము కూడా సిలబస్ మార్చుకుంటూ ప్రయత్నం అయితే చేస్తున్నామండి. అంటే ఇప్పుడు మీ సంస్థ మహిళలకి ప్రత్యేకంగా అవకాశాలు కల్పించడానికి అంటే ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇంతకుముందు ఊరికే ట్రైనింగ్ ఇచ్చి పంపించేవాళ్ళము, వాళ్ళు స్వయంగా వాళ్ళు చేసుకునేవారు. లేదా మేము కొన్ని కంపెనీస్ ఉన్నాయండి, సూర్యవంశీ టెక్స్టైల్స్ అని ఉంది, వాళ్ళతోటి టైఅప్ చేసుకున్నాము. అలాగే కొద్దిగా గార్మెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళతో టైఅప్ చేసుకున్నాము. కానీ పిల్లలు కొన్ని రోజులు వెళ్ళి వెనక్కి వచ్చేయడం జరిగింది. సో అందుకని ఒక 2 నెలల క్రితం ఒక ఉప్పల్ నుంచి కృష్ణా ఇండస్ట్రీస్, గార్మెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది. పిల్లలు కావాలి, స్టూడెంట్స్ కావాలి అని. అయితే అప్పుడు నేను వాళ్ళతో అన్నది ఏంటంటే, పిల్లలు మీ దగ్గరికి రావడానికి అంత సుముఖంగా లేరు కాబట్టి ఇక్కడ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్లోనే మీరు ఇండస్ట్రీ పెట్టండి, గార్మెంట్ ఇండస్ట్రీ పెట్టండి. ఇక్కడ నేర్చుకున్న పిల్లలు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటారు, వాళ్ళు మీ దగ్గర పనిచేస్తారు, తద్వారా వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పడంతో వాళ్ళు స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ప్రస్తుతం 20 గార్మెంట్ మిషన్స్ పెట్టారు. రోజుకి 250 షర్ట్స్ వాళ్ళు ప్రొడక్షన్ తీస్తున్నారు. వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అంటే నెలకి 7,000 ఇస్తారు. అంటే ఒక 4-5 నెలల తర్వాత 7,000 కాకుండా పీస్ రేట్ ప్రకారం ఇస్తారు. తద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్ చాలా నైపుణ్యానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తుంది. అవునండి. సో మీ భాగస్వామ్యం ఏమైనా ఉందా అందులో? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మా సంస్థ ఉన్నదే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో భాగస్వామ్యంతో ఉన్నాం కాబట్టి, అంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ తోటే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని కూడా కన్సిడర్ చేస్తారని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే మాది సంస్థ యొక్క విస్తరణ ఎంత ఉంది అంటే 100 ఎకరాల విస్తరణ అది. ఓకే. సో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత మాకు ఒక 350 మంది విద్యార్థులు ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీ కూడా మా దగ్గర ఉంది. ఇంకొక కొత్త హాస్టల్ ఇంకొంచెం పని ఉందండి. ఆ పని అయిపోతే కనుక దాంట్లో కూడా ఒక 300 మంది వరకు అకామిడేట్ చేయొచ్చు. అంటే టోటల్గా 600 మంది స్టూడెంట్స్ని మా క్యాంపస్లో అకామిడేట్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు మన ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 17 కోర్సులు ఉన్నాయి. మన తెలంగాణ ప్రభుత్వము ఎంత హెల్ప్ చేస్తుంది అంటారు? రాబోయే రోజుల్లో దీని ఫలితం ఎలా ఉంటుంది అంటారు? ఖచ్చితంగా ఒక గొప్ప మార్పుని మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తుందండి. ఎందుకంటే ఈ రోజున మనకి ఇదివరకు చెప్పేవారు, గ్రామాలు డెవలప్ అవుతే కనుక
అలా అన్ని రాష్ట్రాలు దేశాలు అలా డెవలప్ అవుతాయి అని కదా. ఇప్పుడు గ్రామాల్లో కనుక ఈ డెవలప్మెంట్ వస్తే ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడే పనిచేసుకుంటారు. ఇప్పుడు ప్లానింగ్లో ఏముంది, ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వం కదా. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ డిస్ట్రిక్ట్లో వాళ్ళు అక్కడే ట్రైన్ అవుతారు, అక్కడే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి దొరుకుతుంది. తద్వారా మైగ్రేషన్ తగ్గిపోతుంది. జనాలందరూ హైదరాబాద్ వచ్చే ఎక్కర్లేదు, ఎవరి డిస్ట్రిక్ట్లో వాళ్ళు పని చేసుకోవచ్చు. దానివల్ల అన్ని డిస్ట్రిక్ట్లు కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతాయండి. అప్పుడు మనం చెప్పచ్చు తెలంగాణ బంగారు తెలంగాణ అని. అంటే ఇప్పుడు దాదాపు చాలామంది సాఫ్ట్వేర్ రంగం వైపు ఎక్కువ మగ్గు చూపుతున్నారు, అంటే ఇష్టం చూపేస్తున్నారు కదా. అంటే అవి కాకుండా ఇంకా డెవలప్ అయ్యే రంగాలు ఏవైనా ఉన్నాయంటారు? అంటే ఒకప్పుడు నేను 1980sలో ఉన్నప్పుడు కంప్యూటర్ కొత్తగా రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. అంటే కంప్యూటర్లు వస్తే కనుక ఉద్యోగాలు పోతాయి అని అప్పట్లో. కానీ కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దానివల్ల ఇంకా ఉద్యోగాలు ఎక్కువ పెరుగుతాయి. ఇప్పుడు ఓన్లీ సాఫ్ట్వేర్ అంటే ఓన్లీ ప్రోగ్రామింగ్ చేయడము, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం ఒక్కటే కాదు. ఈ ఏఐ టెక్నాలజీ కానీ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కానీ ఉపయోగించుకోగలిగినప్పుడు ఒక వ్యవసాయం కూడా టెక్నాలజీని ఉపయోగించి ఇంకా ఎక్కువ ఉత్పత్తి ఎలాగా, పంటని ఇంకా ఎక్కువ ఎలా తీసుకురావచ్చు అనేది కూడా చేయొచ్చు. అంటే పర్టికులర్గా ఈ రంగమే ఉపయోగించుకోవాలి లేకపోతే ఈ రంగం వాళ్ళే చెయ్యాలి అనేది ఏం లేదు. ప్రతి రంగంలో ఏఐని ఉపయోగించుకుని ఖచ్చితంగా డెవలప్మెంట్ తీసుకురావచ్చు. తద్వారా అందరికీ ఉపాధి అనేది ఉంటుంది. కాబట్టి దానికి తగ్గ కోర్సులని కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా మనం ఇవ్వగలగాలి. అంటే కమ్యూనికేషన్స్ కూడా నేర్పిస్తూ ఉన్నారా? కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అసలు ముందు ఆ సాఫ్ట్ స్కిల్ అంటేనే అదండి, కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. అంటే ఒక విషయాన్ని అవతల వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్పగలగాలి. భాష ఏదైనా కంపల్సరీ మనం ఇంగ్లీషే మాట్లాడాలని రూల్ లేదు. నా దగ్గరున్న స్కిల్ని అవతల వాళ్ళకి నేను కమ్యూనికేట్ చేయగలగాలి. ఎలా మాట్లాడాలి అనేది ఎలా వివరించాలి, వాళ్ళ ప్రోడక్ట్ని ఎలా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. కాబట్టి దాంట్లో కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. ఓకే అండి. అంటే ఇప్పుడు మనకి రానున్న కాలంలో దీనికి సంబంధించి అంటే నైపుణ్యాభివృద్ధి ఎలా పరిగమిస్తుంది అని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు మీ సంస్థకు సంబంధించి? అంటే అది అందుకు ఎట్లా సిద్ధమవుతుంది మీ సంస్థ? ఓకే, ఇప్పుడున్న 17 కోర్సులు కాకుండా గవర్నమెంట్ కూడా కొన్ని కొత్త కోర్సుల్ని ప్రతిపాదిస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మా ఫ్యాకల్టీని కూడా అప్గ్రేడ్ చేసుకోవడం, లేదా అవసరమైతే కొత్త ఫ్యాకల్టీని మేము రిక్రూట్ చేసుకోవడము. ఇప్పుడంతా ఈ లెర్నింగ్ వచ్చేసింది కాబట్టి పర్టికులర్గా ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు. ఎవరు ట్రేడ్లో వాళ్ళు కొత్త కొత్తవన్నీ అప్డేట్ చేసుకుంటూనే ఉంటారండి. అది కాకపోయినా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. ఉదాహరణకి మర్రి చెన్నారెడ్డి గారి ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, అందరికీ తెలిసినదే కదా. అక్కడ కూడా కోర్సెస్ నడుపుతూ ఉంటారు. దానికి మేము పంపించడము, లేదా అవసరమైతే ఇంకొక ప్రైవేట్ సంస్థకైనా ట్రైనింగ్కి పంపించడము మా ఫ్యాకల్టీని, మీరు ఇంకొంచెం డెవలప్ చేసుకోండి అని మేము ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూనే ఉంటారు. ఒకప్పుడు 80sలో ఎలా ఉండేది అంటే అమెరికాలో సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చేది. ఈ రోజున అది లేదు. ఎట్ ఎ టైం ఒకటేసారి అమెరికా ఇండియా మొత్తం ఒకేసారి మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి. సో అన్నీ ఆన్లైనే ఉన్నాయి. ఒక సర్టిఫికేషన్ ఏదైనా కావాలన్నా కూడా ఆన్లైన్లో చేసుకుంటారు. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి డెవలప్ చేసుకోవడం అనేది ఈజీ. అంటే ఇప్పుడు మీరు సంబంధించి చివరగా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మీకు చాలా అనుభవం ఉంది ఇందులో. సో ఇప్పుడు మీరు విద్యార్థులకి ఇచ్చే సలహా ఏంటి అంటారు? రైట్, వాళ్ళు ఫ్యూచర్లో నైపుణ్యం సాధించాలి, జాబ్స్ తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా అందరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాల్సిందే.
దాని తర్వాత ఈ నిరంతరం నేర్చుకోవాలి, అది మనిషి అన్నవాడు నిత్య విద్యార్థి అని చెప్తారు కదా, అలాగా ఇది నిరంతరం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే కంప్యూటర్, ఈ టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాస్ట్గానే నేర్చేసుకుంటూ ఉండగలగాలి. దాని తర్వాత ప్రాక్టికల్ అనుభవం అనేది చాలా అవసరము. దీనికి వాళ్ళు గురువులు, అదే టీచర్లు వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి వాళ్ళని, వాళ్ళ స్కిల్ని బట్టి. దాని తర్వాత నెట్వర్క్ని డెవలప్ చేసుకోవాలి వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి ఇంకా ఏం నేర్చుకుంటే బాగుంటుంది అని. అంటే ప్రతి విద్యార్థికి తను ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనే ఒక తపన మాత్రం ఉండాలండి. ఆ తపన ఉన్నప్పుడు డెఫినెట్గా నేర్చుకుంటారు. ఎందుకంటే అందరికీ అన్నీ ఏం వచ్చేవి, అవసరాన్ని బట్టి నేర్చుకుంటారు. ఆ అవసరమైనప్పుడు నేను నేర్చుకోగలను, నేను నేర్చుకుంటాను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అప్పుడు డెఫినెట్గా ఉంటుంది. అయితే టెక్నాలజీ ఏంటి అంటే ప్రపంచం ఇప్పుడు మన చేతిలో ఉంది. ఈ టెక్నాలజీ మనకి మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అంటే టెక్నాలజీతో డెవలప్ అవ్వచ్చు, పాడైపోవచ్చు, రెండూ అవుతుంది. ఎవరు ఎలా ఉపయోగించుకుంటారనేది వాళ్ళ విజ్ఞత బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మెంటార్స్ చాలా అవసరము. ఆ ఏజ్లో వాళ్ళకి చెప్పాలి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే సినిమాలకి సెన్సార్ బోర్డు ఉన్నట్టు సెల్ ఫోన్కి కూడా ఏదైనా ఉండాలి. ఎందుకంటే అన్నీ ఏ యూట్యూబ్లు పడితే ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నారు. ఈ స్టూడెంట్స్కి ఏవి చూడాలి, ఏవి చూడకూడదని తెలియడం లేదు. అన్నీ చూసేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే అంత ఓపెన్ ఉంది. తద్వారా మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకి. అక్కడ కనుక కొంచెం కంట్రోల్ పెడితే వాళ్ళు ఇంకొంచెం మంచి మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది తల్లిదండ్రులు చెప్పాలి, టీచర్లు చెప్పాలి, కొంచెం ప్రభుత్వం కూడా ఏ యూట్యూబ్ పడితే ఆ యూట్యూబ్ని అప్లోడ్ చేయకూడదు అనే ఒక రెస్ట్రిక్షన్ ఏమన్నా తీసుకొస్తే కొద్దిగా యువతకి మనం మంచి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే చెప్తాం, కానీ మన వెనకాల వాళ్ళు ఎలా చూస్తారు, ఆ ఫోన్ ఎలా వాడుతున్నారు అనేది 24 hours ఎవరు కాపలా కాయలేరు. వాళ్ళకి తెలీదు, ఆ ఏజ్ అలాంటిది. కాబట్టి ఇక్కడ కొద్దిగా మెంటార్స్ చాలా అవసరము. అంటే ఎలా ఉండాలి మీరు, అంటే ఈ ఏజ్ లో ఎలాంటివి చూడకూడదు, ఎలాంటివి చూడాలి, అలాంటివి కూడా వాళ్ళు నేర్చుకోవాలంటే ఒక అవగాహన ఇవ్వాలి. దానికోసం మీరు క్లాసెస్ కూడా పెడుతున్నారా? సాఫ్ట్ స్కిల్స్లో కంపల్సరీ చెప్తామండి. అంటే ఎంతసేపు ఆ 3 నెలల టైంలో వాళ్ళని బిజీగా ఉంచడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఆఫ్టర్ కాలేజ్ అవర్స్, లైక్ 5 o'clockకి కాలేజ్ అయిపోయింది అంటే 5 తర్వాత వీళ్ళు ఏం చేయాలి, ఈ ఫ్యాకల్టీ అంతా మానిటర్ చేస్తూనే ఉంటారు ఆన్లైన్. ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి మానిటరింగ్ జరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు మనకి స్వామి రామానంద తీర్థ గ్రామీణ ఇన్స్టిట్యూట్ అంటే ఈ సంస్థని అంటే కాంటాక్ట్ అవ్వాలి అన్న, ఒక్కసారి అందరూ ఇన్స్టిట్యూట్కి రావాలన్నా ఏం చేయాలి ఒక్కసారి మీరు చెప్తే వాళ్ళకి, చూసే వాళ్ళకి, వాళ్ళు మీ ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ ఎలా అవ్వాలి అని ఒకసారి చెప్తారా? అంటే మీరు వెబ్సైట్ని చూడొచ్చమ్మా, www.srtri.com. ఆ వెబ్సైట్ చూస్తే పూర్తి వివరాలు ఉంటాయి. ఏ కోర్సులు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అవనే వివరాలు ఉంటాయి, ఎవరిని సంప్రదించాలనే నెంబర్లు ఉంటాయి, అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని మీరు నింపి పంపిస్తే కనుక ఆన్లైన్లో పంపించవచ్చు. లేదా ఇన్స్టిట్యూట్కి రావాలంటే మీరు జలాల్పూర్ విలేజ్లో దిగాలి బస్సు అయితే కనుక. ఆ కాలేజ్లోకి వస్తే అన్ని వివరాలు మీకు అందించడం జరుగుతుంది. ఒక DDGKY కోర్సు ద్వారా అయితే కనుక కంపల్సరీ హాస్టల్లోనే ఉండాలండి, అప్ అండ్ డౌన్ చేయడానికి వీల్లేదు. జనరల్ కోర్స్ అయితే కనుక అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కాంటాక్ట్ చేయాలంటే 9948466111, ఇంకా 2-3 కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయండి. ఈ వెబ్సైట్ కానీ ఫేస్బుక్ కానీ మీరు ఎక్కడైనా చూడొచ్చు. అంటే అడ్రస్ కూడా వెళ్ళి డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కూడా మాట్లాడచ్చు, చూడొచ్చండి. మీకు అసలు ఇన్స్టిట్యూట్ ఒకసారి చూస్తే ఒక అవగాహన వస్తుంది, అప్పుడు కూడా మీకు ఇంట్రెస్ట్ రావచ్చు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగా వివరించారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, జాబ్స్ ఎలా వస్తాయి, జాబ్స్కి సంబంధించి కోర్స్ ఎలా నేర్చుకోవాలని చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చివరిగా నేను చెప్పదలుచుకుంది, ప్రతి ఒక్కళ్ళు అంటే గ్రామాల్లో నివసించే యువతి యువకులందరూ కూడా ఈ స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ద్వారా ఇచ్చే కోర్సులన్నింటినీ సద్వినియోగం చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా
మీ జీవితాన్ని మీరే మలుచుకోవాలని మేము కోరుకుంటున్నాం. అందరూ కూడా మీరు వచ్చి మా దగ్గర ఆ శిక్షణ పొంది ఉద్యోగం కూడా మీరు పొందాలని ఆశిస్తున్నాం. సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.